ఇక్కడికైతే ప్రజా దర్బార్కి అయితే స్టూడెంట్స్ అయితే వచ్చేసారు. అది కూడా పీజీ వాళ్ళు సెకండ్ ఇయర్ చేస్తున్నారు. అండ్ టెట్ అయ్యకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఎలా వేశారని చెప్పి అయితే ఇక్కడికి వచ్చేసారు. ఫస్ట్ అయితే వాళ్ళతో మాట్లాడేద్దాము. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము అన్ని గవర్నమెంట్ డైట్స్ నుంచి వచ్చాము. తెలంగాణ గవర్నమెంట్ డైట్స్ నుంచి మేము అందరం వచ్చాము. ఇక్కడ ఏమైందంటే మాకు ఆల్రెడీ ప్రీవియస్గా 2-3 డేస్ బ్యాక్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏమని రిలీజ్ అయింది? మెగా డిఎస్సి పోస్టులు వేస్తున్నాం అనేసి రిలీజ్ అయింది. కానీ బిఫోర్ టెట్ ఎప్పుడు కూడా టెట్ అనేది ఫస్ట్ ఎలిజిబిలిటీ డిఎస్సికి. ఇప్పుడు టెట్ అయ్యింది డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేస్తారు? లాస్ట్ టైం ఇదే టైంలో 2023లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు, పాత నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు గతకు ముందే ఆల్రెడీ టెట్ జరిగినా కానీ టెట్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు లాస్ట్ టైం. దాని తర్వాత 5,000 పోస్టులు డిఎస్సి వేసినప్పుడు 4 లక్షల మంది నియర్లీ అభ్యర్థులు అప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2024లో 2023 నోటిఫికేషన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఫ్రెషర్స్కి ఛాన్స్ ఇవ్వకపోతే ఆ నోటిఫికేషన్కి ఏం లాభం? కొత్త నోటిఫికేషన్ తోటి ఏం లాభం వచ్చింది? మేమేందంటే మాకు ఆల్రెడీ మా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అనేది జూన్ 2022లో మేము జాయిన్ కావాలి. కానీ మా లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం వలన మేము జూన్లో జాయిన్ కావాల్సిన వాళ్ళం డిసెంబర్లో జాయిన్ కావాల్సి వచ్చింది. అంటే నియర్లీ 4 months డిలే చేయడం వల్ల మేము ఈ రోజు మాకు ఎలిజిబిలిటీ రావట్లేదు. సో 4 months అనేది మేము డిలే చేయలేదు, అది గవర్నమెంట్ చేసిన తప్పుకి ఇప్పుడు మేమెందుకు బాధ్యురాలు కావాలి? మాకు ఇప్పుడు టెట్ కండక్ట్ చేసే ఇయర్లీ ఎన్సీఆర్టీనే నియర్లీ 1 yearలో 2 notifications సీటెట్ అనేది రిలీజ్ చేసినప్పుడు స్టేట్లో కూడా 2 times కంపల్సరీ టెట్ అనేది నిర్వహించాలి. కానీ ఇంతకుముందు లాస్ట్ సెప్టెంబర్ 2023లో టెట్ అనే నోటిఫికేషన్ వేశారు. కానీ ఇప్పుడు రాలేదు. ఆల్రెడీ 6 months కంప్లీట్ అయిపోయింది. సో మాకు కూడా ఇప్పుడున్న మేము సెకండ్ ఇయర్స్ అందరికీ ఒక్కటే కోరుకుంటున్నాం. అన్ని డైట్స్ నుంచి వచ్చాం. నియర్లీ 1 month నుంచి మేము సెక్రటరియట్లో పేపర్స్, లెటర్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నాం. అక్కడ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పాన్స్ మీకు వస్తుంది? దేవసేన మ్యామ్ని కూడా మేము నిన్ననే కలిసాం. ఆల్రెడీ 3 డైట్స్. ఆమె ఉండి ఏమంటుందంటే, నేను నా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నా. ఇప్పటి వరకు 6 years నుంచి డిఎస్సి నోటిఫికేషన్ నేను వేయలేదు, అందుకనే నేను ఇప్పుడు వేస్తున్నా. మిమ్మల్ని ఎందుకు ఎలిజిబిలిటీ ఇవ్వాలి అని అంటుంది. మేముండి అన్నాం 6 years నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదు, మా కోసం 2 months ఆపలేరా? మా కోసం 2 months ఆపాలి. ఆపితేనే కదా మేము ఎలిజిబిలిటీ కావాల్సింది మాకు. సరే లాస్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ వేశారు, ఒప్పుకుంటాం, సంతోషిస్తున్నాం. కానీ మాకు ఎలిజిబిలిటీ లేనిది ప్రీవియస్ గవర్నమెంట్ మరి ఎందుకు ఆ నోటిఫికేషన్ని రద్దు చేసారు? దాన్నే కంటిన్యూ చేయాల్సింది కదా. అప్పటి గవర్నమెంట్ ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు తిప్పి కొడితే ఒక 2,000 మందే ఎక్స్ట్రా అప్లికేషన్ చేస్తారు అంతే. అదే టెట్ కండక్ట్ చేసి ఇప్పుడు మా డిఎడ్ సెకండ్ ఇయర్ వాళ్ళు నియర్లీ 6,000 to 7,000 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ గురించి అన్నా కనీసం ఆలోచించి టెట్ కండక్ట్ చేస్తే మేము కూడా డిఎస్సి ఎలిజిబిలిటీ పొందగలుగుతాం. ఇప్పుడు సరే దేవసేన మ్యామ్ ఏమన్నారు, నేను నా స్కూల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నా, గవర్నమెంట్ పిల్లల గురించి ఆలోచిస్తున్నా అని. నా పని ఓన్లీ రిక్రూట్మెంట్ టీచర్స్కి. మరి మేము కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే కదా చదువుతున్నది. మరి మాకెవరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి? మా అకాడమిక్ ఇయర్ డిలే అయింది వాళ్ళ వల్ల. అంటే ఓటేసిన రైట్ మాకు ఉన్నప్పుడు అడిగే హక్కు కూడా మాకు ఉంటుందని మీరు క్వశ్చన్ చేయలేదా? చేసాం. మేము ఉండి చెప్తే ఉండి ఏమంటే, మీరు స్టూడెంట్స్ మీకు అంతలా ఫైట్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ చూపెట్టాలంటే మీరు పొలిటీషియన్స్ కండి. మేము ఆల్రెడీ మా ఫీల్డ్ని మేము ఎంచుకున్నాం. బీయింగ్ ఎ టీచర్, మేము టీచర్ కావాలనుకుంటున్నాం. మమ్మల్ని డైరెక్ట్ పొలిటీషియన్స్ కండి అంటే ఏమని? మేము ఆల్రెడీ ఒక ఇంట్రెస్టెడ్గా మేము టీచర్స్ కావాలి, రిక్రూట్మెంట్ కావాలి మాకు అని మేము కోరుకుంటున్నప్పుడు పిల్లల్ని పొలిటీషియన్స్ కండి అంటే ఏమని అర్థం? తనుండి మాకు ముఖం మీద చెప్పేసి చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. నిన్న నియర్లీ 3 డైట్స్ వాళ్ళు వస్తే స్టార్టింగ్ నుంచి మాకు పోలీస్ వాళ్ళు వెంట తరుముతూనే ఉన్నారు. సెక్రటరీ లోపలికి పంపించట్లేదు, దేనికి అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సరే మెగా ఏమంటారు అనుబంధ నోటిఫికేషన్ వేస్తున్నారు, కానీ ఎవరికి యూజ్ అవుతుంది? ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయిన వాళ్ళు ఇంకొకసారి అప్లికేషన్ ఎందుకు చేసుకోవాలి? ఫ్రెషర్స్కే కదా ఛాన్స్ కావాల్సింది. మా సెకండ్ ఇయర్స్ వాళ్ళు చాలా నష్టపోతున్నారు. నియర్లీ 6,000 to 7,000 పిల్లల గురించి ఆలోచించి మేము కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే చదువుతున్నాం. అంతెందుకు నాదే ఇప్పుడు నేను నిర్మల్, అది చిన్న ప్రాంతం బైన్సాలో కుంటాన్ల మండల్. నేను అక్కడి నుంచి హైదరాబాద్లో డైట్ చేయడానికి వచ్చిన. ఇప్పుడు 2 monthsలో నా డైట్ కంప్లీట్ అయిపోతుంది. 2 years కోర్స్ నాకు 2 monthsలో అయిపోతుంది. కానీ నాకు ఎలిజిబిలిటీ లేకపోతే ఏం యూస్? నేను కోర్సులో జాయిన్ అయిందే టీచర్ కావడానికి. ఇప్పుడు దీని తర్వాత సరే నోటిఫికేషన్ ఇస్తాం, మేము రిక్రూట్మెంట్ చేస్తాం అంటున్నారు. కానీ లాస్ట్ 6 years తర్వాత డిఎస్సి వచ్చింది. ఇంకా మళ్ళీ డిఎస్సి వేస్తారని ఎవరిది నమ్మకం? వాళ్ళు ఇస్తున్నారా? నమ్మకం కూడా ఇవ్వట్లేదు మాకు. సో మేము నియర్లీ 10 డైట్స్ నుంచి వచ్చాం గవర్నమెంట్ స్టూడెంట్స్. మాకు సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా కంపల్సరీ టెట్ కండక్ట్ చేయాలి. టెట్ కండక్ట్ చేసిన తర్వాత కంపల్సరీ మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి మాకు ఎలిజిబిలిటీ ఇవ్వాలి. మాది ఒకటి విన్నపం. ఇంకొకటి, మాకు అకాడమిక్ ఇయర్ తక్కువ చేస్తేనే మాకు ఎలిజిబిలిటీ వస్తుంది. సేమ్ ఇదే నోటిఫికేషన్ డిఎస్సి 2023లో సెప్టెంబర్లో రిలీజ్ అయింది.
అప్పుడు మా సీనియర్స్ మేము ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మా సీనియర్ సెకండ్ ఇయర్ ఉండే కదా, వాళ్ళది కూడా అకాడమిక్ ఇయర్ వల్ల వాళ్ళకు కూడా ఫస్ట్ ఎలిజిబిలిటీ రాలేదు. వాళ్ళు ఫైట్ చేసిన తర్వాత వాళ్ళకి హాల్ టికెట్స్ ఇష్యూ చేసి వాళ్ళకి అపియరింగ్కి కూడా డిఎస్సికి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. ఎందుకు? టెట్ కండక్ట్ చేసిర్రు కాబట్టి. సేమ్ మేము కూడా మా సీనియర్స్కి ఏదైతే న్యాయం జరిగిందో అదే న్యాయం మేము కూడా కోరుకుంటున్నాం. అయితే ప్రీవియస్గా ఇలా ఒకసారి అయ్యింది. అయితే ఈసారి మాత్రం మరి ఇది మీరు చెప్పలేదా? ఎవరైతే నిన్న మీరు మేడం కానీ చెప్పారు వాళ్ళకి ఏం ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ టెట్ పెట్టి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్కి ఛాన్స్ ఇచ్చిర్రు. ఎగ్జామ్స్ 2 ఇయర్స్ ఎవరిది కూడా కంప్లీట్ కాలేదు లాస్ట్ ఇయర్ సీనియర్స్. మాకేంటంటే డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టెట్ లేకుండా. సో ఇది ప్రాబ్లమ్, ఇది మా ప్రాబ్లం. సో లోపల మరి చెప్పారా? చెప్పిన యాజ్ పర్ ఎన్సిటిఏ నుంచి మాకు కంపల్సరీ ఇయర్లీ 2 times టెట్ రావాలి, 6 monthsకి ఒకసారి, జాన్లో తర్వాత జూలైలో. సో లాస్ట్ 2023 సెప్టెంబర్లో ఆల్రెడీ టెట్ అయింది. ఇప్పటికి మీరే చూసుకోండి, సెప్టెంబర్, నవంబర్, అక్టోబర్, డిసెంబర్, మళ్ళీ జాన్, ఫెబ్, ఆల్రెడీ 6 months అయిపోయింది. ఇప్పుడు మార్చ్ 1st ఈరోజు ఆల్రెడీ 6 months అయిపోయింది. కాబట్టి ఈ 1 monthలో మాకు టెట్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడం ఎంతసేపు కూడా పట్టదు. ఇప్పుడు టెట్ రాసే వాళ్ళు కూడా ఏంది, మా సెకండ్ ఇయర్ వాళ్ళే రాస్తారు, క్వాలిఫై కానీ వాళ్ళు రాస్తారు అంతే. సో ఆల్రెడీ 2023 నోటిఫికేషన్ రద్దయింది. 5000 పోస్టుల కోసం ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో ఇప్పుడు కూడా 11,000 పోస్టులకి అంతేమంది అప్లై చేసుకుంటారు. టెట్ లేదు కదా, ఆల్రెడీ టెట్ అప్లికేషన్ అయిపోయింది. సో ఇప్పుడు మాకు టెట్ వేస్తే నియర్లీ 6,000 to 7,000 పీపుల్స్కి ప్లస్ అవుతుంది, స్టూడెంట్స్కి ప్లస్ అవుతుంది. అలాగే ఇంతకుముందు టెట్ ఎవరైతే క్వాలిఫై కాలేరో వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుంది, డిఎస్సి ఎలిజిబిలిటీ రావాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను వికారాబాద్ డేట్ నుంచి వచ్చిన, గవర్నమెంట్ డేట్ నుంచి. అదే ప్రతిసారి డిఎస్సి కన్నా ముందు ఒకసారి టెట్ వేస్తారు, కానీ ఈసారి వేయలేక డిఎస్సి వేసేసారు. వేస్తే మాకు లాభం, మాకేం లాభం అట్లా? మాకు ఇప్పుడు టెట్ అయినా వేయాలి డిఎస్సి కన్నా ముందు, లేకుండా డిఎస్సి కన్నా ఎలిజిబిలిటీ ఇవ్వాలి. సో టెట్ రాయకుండా అయితే డిఎస్సికి ఎలిజిబుల్ ఉండదు. అట్లా ఎట్లా ఇస్తారు? మీరు గవర్నమెంట్ ఆఫీషియల్స్ని ఎవరిని కలిసారు మరి? దేవసేన మేడం కలిసాం, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ మంచిగా లేదు. ఇక్కడ నుంచి కలిసినాం, యాక్టివ్ లేరు వాళ్ళు ఎవరు కూడా. ఇప్పుడు లోపల ఏమంటున్నారు? సరే చూద్దాం పంపిస్తామంటున్నారు, కానీ యాక్టివ్ లేరు. అయినట్లు అయితే మాకట్లా అనిపిస్తలేరు. సో వీళ్ళు అయితే ఖచ్చితంగా మీకు ఫస్ట్ టెట్ పెట్టి తర్వాత డిఎస్సి. మాది ఒకటే కోరిక, ఫస్ట్ మెగా డిఎస్సి కన్నా ముందు ఒకసారి టెట్ పెట్టాలి, లేకుంటే మాకు డిఎస్సి కన్నా ఎలిజిబుల్ ఇవ్వాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? వికారాబాద్ నుంచి వచ్చారు. సో మీరైతే ఏమనుకున్నారు మరి? ఖచ్చితంగా లోపల వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుందని మీరు అనుకుంటారు? అంటే మీరు అనుకున్నట్టు ఏం రెస్పాన్స్ మంచిగా లేదు. వాళ్ళు లోపల పైకి వెప్పిస్తానని చెప్పారు, ఇంకా ఏం హామీ కూడా ఇవ్వలేరు మాకు. ఎలాంటి హామీలు అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. జనరల్ గా ఏదో మేము చెప్తాము పైకి వెప్తామని చెప్పారు, ఇంకా మాకు ఏం హామీ కూడా ఏం మంచిగా రెస్పాన్స్ ఏమి ఇవ్వలేరు వాళ్ళు. ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. సో ఏ ఇయర్? సెకండ్ ఇయర్ అన్నారు. సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్. ఎప్పుడు అసలు యాక్చువల్గా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సింది? టెక్ ఎగ్జామ్ సంవత్సరంలో 2 సార్లు చేయాలి, ఒకసారి జూలైలో, ఒకసారి జనవరిలో. మాది అకాడమిక్ ఇయర్గా ఇంకా 6 months లేట్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ జూన్లో స్టార్ట్ అవ్వాలి, కానీ మాకు డిసెంబర్లో స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ తప్పు, ఇది మా తప్పుతో కాదు, మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఇట్లానే డైరెక్ట్ డిఎస్సి పెట్టేశారు. ఫ్యూచర్ మొత్తం లాస్ అవుతుంది మాత్రం. అది ఫ్యూచర్ మేము అవకాశం టీచర్ అని అనుకున్నాం, టీచర్ ఈ ప్రొఫెషన్ చూసుకున్నాం మేము. దీనికి డిఎస్సి లేకుంటే మాకు ఇది చాలా ప్రాబ్లం అవుతున్నాయి మాకు. మేము ఆదిలాబాద్ డైట్ అండి, తెలంగాణలో 10 మూలాల నుండి వచ్చాము. మేము ఇంతమంది అంత దూరం నుండి వచ్చినా కూడా మాకు కరెక్ట్ రెస్పాన్స్ అనేది దొరకడం లేదు. మా ప్రాబ్లం ఏం లేదు, డిఎస్సి నోటిఫికేషన్ వేశారు, దానికి అందరు హ్యాపీనే. కానీ యాజ్ పర్ రూల్ టెట్ కండక్ట్ అయ్యాలి కదా, టెట్ కండక్ట్ చేసి మీరు డిఎస్సి వేశారు అనుకోండి, మాకు కూడా ఒక ఛాన్స్ దొరుకుతుంది, మాలాంటి ఫ్రెషర్స్కి ఒక ఛాన్స్ దొరుకుతుంది. మేము జాబ్ కొట్టుకునే ఎల్డీ ఏజ్లో జాబ్ కొట్టుకునే ఛాన్స్ మాకు కూడా దొరుకుతుంది కదా. యాజ్ పర్ రూల్ టెట్ కండక్ట్ అయ్యాలి, టెట్ కండక్ట్ అయ్యండి, డిఎస్సి ఎలిజిబిలిటీ ఇవ్వండి మాకు. ఈ పాటికి మా కోర్స్ కంప్లీట్ అయ్యేది, మేము ఎలిజిబుల్ కూడా అయ్యేవాళ్ళము టెట్కి. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, లాస్ట్ గవర్నమెంట్ మా అడ్మిషన్స్ అనేది జూన్లో అవ్వాలి, జూన్లో అవ్వాల్సిన అడ్మిషన్స్ని డిసెంబర్లో చేశారు. డిసెంబర్లో చేయడం వల్ల డిలే అయింది. ఆ డిలే వల్ల కోర్సు కూడా ఎక్స్టెండ్ అయింది. ఇప్పటివరకు ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మాకి ఈ పాటికి కోర్స్ అవ్వాల్సింది, ఇంకా కోర్సులోనే ఉన్నాము. దానివల్ల మాకు ఎలిజిబిలిటీ రాకుండా పోయింది. మేము కోరేది ఏదంటే, టెట్ కండక్ట్ చేసి డిఎస్సిని ఎలిజిబుల్ ఇచ్చారనుకోండి, మాకు ఫ్రెషర్స్ కూడా ఛాన్స్ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అంటే ఎంతమంది ఉంటారు ఇలా టెట్ కోసం ఇప్పుడు ప్రెజెంట్ టెట్ రాయాలనుకున్నారు? నియర్లీ తెలంగాణ డైట్ ఓన్లీ గవర్నమెంట్ డైట్ని చూసుకున్నా కూడా 6-7,000 మెంబర్స్ ఉంటారు. ఓన్లీ తెలంగాణలో ఓన్లీ గవర్నమెంట్ డైట్స్. మళ్ళీ ప్రైవేట్ డైట్స్ కూడా ఉన్నాయి చాలా, అవి కాకుండా గవర్నమెంట్ డైట్స్
లెక్కలోకి తీసుకుంటే 6-7,000 వరకు ఉంటారు. మేము తెలంగాణ పలుమూలల నుండి ఇక్కడ వచ్చి ఒక విద్యార్థులము మా ఆవేదన దేవస్థానం మేడంకి వ్యక్తం చేద్దామని వెళ్తే మేడం ఇచ్చిన రెస్పాన్స్ మాకు అసలు నచ్చలేదు. మేము మీకోసం మేమెందుకు ఆలోచిస్తాం బాబు, మా డ్యూటీ మేము చేస్తున్నామని చెప్పేశారు మేడం. మరి టెట్ కండక్ట్ చేయాలి కదా, మీ డ్యూటీనే కదా, టెట్ కూడా కండక్ట్ చేయాల్సిందే. అది ఎట్లా మర్చిపోయారు మేడం? మరి మీరు టెట్ కూడా కండక్ట్ చేయాలి కదా. ఇప్పుడు మీ డ్యూటీస్ మీరు మాట్లాడుతున్నప్పుడు టెట్ కండక్ట్ చేయలేదా? టెట్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు? టెట్ కండక్ట్ చేసి మీరు డిఎస్సి వేసారనుకోండి, మేము కూడా హ్యాపీ, అందరూ హ్యాపీ కదా. ఇంకా టెట్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ వస్తుంది, వాళ్ళు కూడా రాసుకోవచ్చు కదా. ఇటువంటి మెగా డిఎస్సి మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. మళ్ళీ రిక్రూట్మెంట్ కూడా లాస్ట్ టైం లాగా రిపీట్ అయ్యి ఇంకో 10 years వరకు రిక్రూట్మెంట్ ఇవ్వకపోతే మేము ఈ ప్రొఫెషన్ తీసుకొని మేము ఏం చేయాలి? ఇప్పుడు మేము కూడా వేరే ప్రొఫెషన్ వెతుకోవాల్సి వస్తుంది కదా. ఈ కోర్సు తీసుకున్నది మేము దేనికి టీచింగ్ ప్రొఫెషన్ని అంటే ఇష్టపడి తీసుకున్నాము. పిల్లలకి మా వంతు అంటే మేము నాలెడ్జ్ ప్రొవైడ్ చేసి పిల్లల్ని కూడా ఇంజనీర్స్ని సైంటిస్ట్లని మార్చిదిద్దాలనేది మా ఆశయం. అటువంటిది మీరు ఈ నోటిఫికేషన్ ఇట్లా చేస్తే మాకు కూడా నిరాశకు వ్యక్తమై మేము కూడా వేరే ప్రొఫెషన్ చూసుకుంటాం. మరి ఓకే అండి, రైట్. ప్రజా దర్బార్కి అయితే ఇక్కడ మాత్రం ఎప్పటి నుంచి అని అంటే డిఎస్సి 1998 బ్యాచ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. సో వారితో ఇట్లా మాట్లాడదాం, ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళందరూ చర్చనలు పెట్టుకొని కూడా వాళ్ళు గవర్నమెంట్కి వాళ్ళ తరపున వాళ్ళు ఇవ్వడం అయితే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడికి ఈరోజు ప్రజా దర్బార్కి అయితే వచ్చారు. సో వాళ్ళతో అయితే ఫస్ట్ మాట్లాడదాం. సో చెప్పండి సార్, ఆల్మోస్ట్ ఆల్ మీరందరూ మీటింగ్లు పెట్టుకోవడం కానీ గవర్నమెంట్ అంటే తర్వాత గవర్నమెంట్ ఎవరైతే ఇప్పుడు వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మీరు అడగడం జరిగింది. అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పటికైతే చాలామంది మంత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలవడం జరిగింది. మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి సానుకూలంగానే ఉన్నారు. మాకు ఇంతవరకు ఇంకా సీఎం గారి అపాయింట్మెంట్ దొరకలేదు. సీఎం గారి అపాయింట్మెంట్ దొరికితే మాకు ఈ యొక్క సమస్య అనేది కొలిక్కి రావచ్చు. ఈరోజు చిన్నారెడ్డి గారికి ఉదయం వాళ్ళ ఛాంబర్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్ మమ్మల్ని తీసుకెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం అక్కడికి వెళ్తున్నాం, సెక్రటరియట్ వెళ్తున్నాం. సో ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారా? ఎన్నికల ముందు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, మమ్మల్ని మోసం చేసిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా మేము చాలా పనిచేసాము. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే ఎలక్షన్ ముందు నుండి ఎన్నికల్లో వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది, తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటుందని కోరుకుంటున్నాం. అంటే ప్రీవియస్గా కూడా బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉంచుకొని కూడా మళ్ళీ మీ మీదనే రిటర్న్ కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ అయినా నమ్మొచ్చా? మాకు కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము తేడా అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మేము ప్రతిసారి ఎప్పుడైనా రిప్రజెంటేషన్ వాళ్ళే ప్రగతి బంధు పిలిపించుకొని, అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే పిలిపించుకొని మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు. తర్వాత 2-3 సార్లు కలిస్తే మాకు ఆల్రెడీ జైల్లో పెట్టడం జరిగింది. ఆ కేసులు కూడా మొన్నటి వరకు తిరిగి మొన్న కొట్టివేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజా దర్బార్ కానివ్వండి, మేము మంత్రులకు కానివ్వండి, ప్రతి జిల్లాలో అందరినీ కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మా సమస్య అనేది దాదాపుగా వీళ్ళు ఈ సమస్యను సానుకూలంగా సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాం. సో దీనివల్ల ఎంతమందికి అనేది న్యాయం జరుగుతుంది? మీ దాంట్లో మీరు ఎంతమంది ఉన్నారు? మేము మా దగ్గర ఉన్న జడ్జిమెంట్ ఏదైతే ఉందో, మేము కూడా ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం. మా జడ్జిమెంట్ తీసుకొని ఏపీలో 4,567 మందికి జీవో 27 ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో వచ్చిన జడ్జిమెంట్ మాది. ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు అంటే మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కూడా మేము ఉద్యోగాలు చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు మాకు ఇక్కడ 2,500 వరకు ఉంటాము. దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది హామీ ఇచ్చిన విధంగా ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయని నమ్మకం అనేది ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితమైన నమ్మకం ఉంది. ఇప్పుడు చిన్నారెడ్డి గారు కూడా మంచి సానుకూలంగా స్పందించడం జరిగింది. మేము అయితే నోటిఫికేషన్ల ప్రకారం 5 మార్కులు కటాఫ్ తగ్గించడంతో మాకు అన్యాయం జరిగింది. మాలో చాలామంది విద్యార్థులు విద్యార్హతలు కలిగిన ఉన్నాం. ఎంఏ, ఎంఈడి ఉస్మానియా యూనివర్సిటీ చదివిన వాళ్ళం ఉన్నాం. కాబట్టి మాకు న్యాయంగా మాకు రావాల్సింది, అది అన్యాయం జరిగింది కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము ఇప్పుడు ఆశిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది అయితే ఉన్నారు, వారితో అయితే మాట్లాడదాం. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చానండి. మేము ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి మూగ, చెవిటి, మానసిక వైకల్యం గల పిల్లలకు గత 20 సంవత్సరాలుగా వాళ్ళకు విద్యాబోధనను అందిస్తున్నాము. ఈ క్రమం లోపల మేమందరం కూడా గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. ఈ క్రమంలోనే గత ఆగస్టు లోపల మనకు 1,523 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు ఇలాంటి పిల్లలకు బోధించడానికి రావడం జరిగింది. దాని ప్రకారం ఏమైందంటే గత ప్రభుత్వంలో డిఎస్సిలో 5,089తో పాటు 1,500 కూడా నోటిఫై చేస్తామని చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఇన్ని రోజులు సర్వీస్ చేశాం కాబట్టి ఖచ్చితంగా ఆ పోస్టుల లోపల మమ్మల్ని భర్తీ చేస్తూ దాదాపు 20 సంవత్సరాలు
సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి మీరు ఒకటే ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తారు, అంటే కాంట్రాక్ట్ బేస్ లో. కాంట్రాక్ట్ బేస్ లో, అవుట్సోర్సింగ్ అని కాంట్రాక్ట్ బేసిస్ మీద మీరు అక్కడైతే వర్క్ చేస్తారు. సో ఇలా ఎంత మంది ఉంటారండి దాదాపు తెలంగాణ మొత్తంలో? మరి దాదాపు ఇలా 900 చిల్లర ఉన్నారు. దాదాపు 760 మంది దాదాపుగా 20 సంవత్సరాల నుంచి, మిగతా వాళ్ళు తక్కువ సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు మేడం. ఓకే. సో ఈ 20 సంవత్సరాలు కానీ ఇంకా తక్కువ టైంలో కానీ వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు అయితే మీరు ప్రజా దర్బార్కి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే నిన్న నోటిఫికేషన్ విడుదల చేశారో ఆ నోటిఫికేషన్లో 1016 పోస్టులు ప్రత్యేక విద్య కోసం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మేము 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మాకు ఎలాంటిది కూడా, అంటే మేము ఖచ్చితంగా మమ్మల్ని ఈ 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న 760 మందిని రెగ్యులర్ చేస్తూ మిగతా వాటికి నోటిఫై చేయమని చెప్పాము. కానీ వాటిని అలా చేయకుండా డైరెక్ట్గా 1016 పోస్టులను రిక్రూట్ చేస్తామని చెప్పి నోటిఫై చేయడం వల్ల మేమందరం కూడా రేపు పొద్దున రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్ని రోజులుగా మేము పనిచేస్తున్నటువంటి మాకు అందులో రెగ్యులరైజ్ చేసి మిగతా పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఎలా ఉంది రెస్పాన్స్ మరి లోపల? అంటే ఇప్పుడు సార్ వాళ్ళతో దృష్టికి తీసుకెళ్ళాము. ఇక్కడ చిన్నారెడ్డి సార్ గారు ఉన్నారు, దివ్య మేడం గారు ఉన్నారు. ఈ అంశం మాకు చాలా రోజుల నుంచి ఉంది. మరి ప్రభుత్వము అంటే ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించేది ఇక్కడ కాదు, ఇది పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లాల్సింది. అక్కడైతేనే దీనికి పరిష్కార మార్గం తెలుస్తుంది. కాబట్టి అతి త్వరలో విద్యాశాఖ అధికారులతో మాట్లాడడం, తర్వాత సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాము ఒక 2-3 డేస్లో అని చెప్తున్నారు. ఓకే అండి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? యాదాద్రి భువనగిరి నుంచి వచ్చాము. మేము 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మా రోడ్డు మీదకి పడతాం మేము అందరము. ఇప్పుడు ఎగ్జామ్ రాయటానికి కూడా మాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది, రాసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇన్నేళ్ళు మేము చేసిన సేవలు కూడా వృధా అయిపోతున్నాయి. మాకు చాలా బాధగా ఉన్నది. సో దానికోసమే వచ్చాము, ఇక్కడ వినియోగించుకోవడానికి, న్యాయం చేకూర్చమని చెప్పడానికే వచ్చాము. మేము రాసాము 2011లో మేము స్టేట్ మొత్తంలో ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేసి రేషనలైజేషన్ ప్రకారమే మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు. సో మేము దాని ప్రకారంగా కూడా మేము రిక్రూట్మెంట్కి అపాయింట్మెంట్ రెగ్యులరైజేషన్ చేయడానికి కూడా మా అర్హత కలిగి ఉన్నాం. మేమంతా అందరము బీఈడి, స్పెషల్ బీఈడి, ఎంఈడి, పీజీ చేసిన వాళ్ళం. మేము ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఆర్సీఐ సర్టిఫికేట్ కలిగి ఉంటాం. దాన్ని ప్రతి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేయడానికి మేము అప్డేట్ అవుతూనే ఉంటాము. సో పిల్లల కోసము. ఓకే. సో మీకైతే ఎలిజిబిలిటీలు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఈ టైంకి మీరు మీ ఏజ్ అయిపోవడం వల్ల మీరు ఎగ్జామ్ అయితే రాయలేరు అని అంటారు. అవునవును. ఇలా మరి ఎంతమంది ఉండొచ్చండి ఇలా మీరు? మేమండి ఏజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళమా 200 మంది దాకా ఉంటామండి. ఇప్పుడు 200 మంది దాకా ఏజ్ అయిపోయిన వాళ్ళు మీరైతే ఉన్నాము. ఓకే. సో లోపల ఏమంటున్నారు మరి? దరఖాస్తు ఇచ్చారు కదా, అదే సీఎం గారితో విద్యాశాఖ తోటి మీట్ అయిపోయిన తర్వాత మీ గురించి ఆలోచిస్తామని చెప్తున్నారు. అంతే. చర్చకు పిలిపించి వాళ్ళ ఆలోచన చేసి మీకు న్యాయం చేకూరుస్తామని అంటున్నారు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చామండి. మా ఆయన ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి ఇంట్లోనే మంచంలోనే ఉంటాడు. మేము కైకిలు చేసుకొని బతకాలి. మేము కిరాయిలు కట్టడానికి చాలా ఇబ్బంది ఉంది. డబుల్ బెడ్రూమ్లు కట్టి అక్కడ పడగబడి ఉన్నాయి. అన్ని గద్దెలు ఊసిపోతున్నాయి, దర్వాజాలు పోతున్నాయి, అన్నీ ఎక్కడోళ్ళు అక్కడ పీక్కపోతున్నారు. అయినా మేము 3 సార్లు కలెక్టరేట్కి పోయి అప్లికేషన్ పెట్టుకున్నాం. అయినా కూడా మాకు ఒక్కరు కూడా ఇంత రెస్పాన్స్ లేదు. మాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, ఇక్కడ ఉంది ఉండండి అని చెప్పిన వాళ్ళు లేరు. అవన్నీ ఉట్టిగా వేస్ట్గా పడిపోతున్నాయి. ఇప్పుడు మా సమస్య ఏంటంటే మాకు అవి అలర్ట్ చేస్తే మేము అందులో పోయి మేము రిపేర్ చేసుకొని ఉంటాం. మాకు కావాల్సింది అది. మేము కిరాయిలు కట్టలేకపోతున్నాం. మేము కైకిలు చేసుకుంటాం, అడ్డ మీదకి పోయి కైకిలు చేసుకొని బతుకుతాం. మా బాధను అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని మాకు ఏదన్నా చేస్తే మీకు పుణ్యం ఉంటుంది. మాకు చాలా బాధ ఉన్నది. మేము కిరాయిలు కట్టలేకపోతున్నాం, బాగా ఇబ్బంది ఉంది. ప్రతి ఒక్క మనిషి పని చేసుకోవాలి ఇంట్లో. ఒక మనిషి ఎల్ల తీయాలంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి మాకు అవి అలర్ట్ చేస్తే బాగుంటుంది. ఎన్ని ఇళ్ళు రావాలమ్మా? కావాల్సిన ఇళ్ళు ఎన్ని ఉన్నాయి అక్కడ? ఉన్నాయి 50 ఇళ్ళ దాకా ఉన్నాయి. ఆడ ఉన్నాయి కానీ ఇస్తలేరు. ఇస్తలేరు వాళ్ళు, ఏది చెప్తలేరు. మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా రెస్పాన్స్ లేదు. మాకు ఏం చెప్తున్నారు అధికారులు? ఏమనట్లేదు. పోయినప్పుడు వస్తాయమ్మా, టైం పడుతుంది అంటారు. ఏది లేదు మాకు. ఇంకేం చేస్తాం? బాగా చేసి ఇస్తాం. గంగుల కమలాకర్ దగ్గర కూడా వెళ్ళినాం.
వెళ్తే బాగా చేసినాక మేము నల్ల సౌకర్యం లేదమ్మా వాటర్ సౌకర్యం చేసినాక ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. అందరు తాళాలు వేసి ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి. అందరు దర్వాజాలు వాళ్ళ కొట్టుకొని గుళ్ళాలు వాళ్ళ కొట్టుకొని అన్ని గద్దెలు వాళ్ళ కొట్టి పోతున్నారు తప్ప అందులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మాకు దయచేసి మాకు లేని వాళ్ళకు సైకిల్ చేసుకునే వాళ్ళం, మేము అడ్డ మీద సైకిల్ చేసుకునే వాళ్ళం. నేను హాస్పిటల్లో పనిచేస్తాను, నేను హాస్పిటల్లో ఆయాగా చేస్తాను. నేను ఎన్ని గంటలకు వచ్చారు పొద్దుగాల? మేము 3కి వెళ్ళినాం, మేము 2కు లేచినాము, 3కి మేము బయలుదేరినాం. 3కి బయలుదేరితే ఇక్కడికి వచ్చే వరకు 6-6:30 వరకు మేము జేబీఎస్లో దిగినాం. ఇక అక్కడ నుంచి ఇక మాకు బస్ దొరికితే బస్సు, ఆటో దొరికితే ఆటో, ఇంతమందిని గ్యాదర్ చేసుకొని వచ్చినాం. మేము కొంచెం మా బాధను కూడా అర్థం చేసుకోండి. మాది తీసుకుపోయి సీఎం సార్కు కొంచెం మీరు దయచేసి మా బాధ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మాకు మాత్రం న్యాయం జరగాలండి. మేము ఇంత దూరం వచ్చిన మాకు న్యాయం జరగాలి. మేము ఇంత దూరం వచ్చినాం. మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. ఆ అమ్మ వస్తాయి, వాటర్ లేవు, సౌకర్యం చేసినాక ఇస్తాం, అది ఇది అని చెప్పడం, తోలడం, ఇట్లా ఒక 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. బస్సు బాగుంది, ఆ బస్సు పెట్టే బదులు మనిషికి ఒక 2500 పెడితే 2500 ఇస్తే అయిపోతుంది కదా. ఎప్పటికి ప్రయాణం చేస్తాం మహిళలు, రోజు పనికోవడం, రోజు మేము బస్సులకి పోం కదా, రోజులు బస్సులకి రోజు ప్రతిరోజు ప్రయాణం చేయం కదా. చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఆ స్కీమ్ పెట్టకుండా వేరే ఏదన్నా ఇట్లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఇంట్లో ఉపాధి ఏది పని చేసుకుని వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు 2000, 2500, 3000 రూపాయలు ఇస్తామని చెప్తే అది బాగుంటది. ఈ బస్సు పెట్టి అందరినీ అందరికి చాలా మంది ఉన్నారు నిరుద్యోగం. ఆర్థికంగా మెరుగుపడుతుందని చెప్పే కదా మీకు ఫ్రీ బస్. మేము పోము కదా, మేము రోజు ప్రయాణం చేయం కదా. సంవత్సరానికి ఒకసారి పెళ్లికో పేరెంటానికో పోతాం. మాకెందుకు, మాకు ఉపయోగపడింది మాకెందుకు అది. సార్ ఈ విధంగా సంతోషంగానే ఉంది, ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు. ఇప్పుడు ఉపయోగపడ్డది మాకు. సరే ఇప్పుడు మేము ఇంతవరకు ఎక్కడికి పోలేదు, ఇప్పుడు ఉపయోగపడ్డది మాకు బస్సు. సరే ఎప్పటికీ ఊరు వెళ్ళలేము కదా, ఊర్లు అవి ఇవి. దాని బదులు ఇంకేమన్నా గౌరవనీయులు రేవంత్ గారు మంచి పథకం ఆలోచించి నిరుద్యోగమైన పిల్లలు ఉన్నారు, జీవన వృత్తి కల్పించాలి. దాని డబుల్ బెడ్రూమ్ గురించి మీ సమస్య ఏంటి? డబుల్ బెడ్రూమ్ గురించి గత ప్రభుత్వాలలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాము, ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ప్రతి జిల్లాలో పంచారు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ పంచలేదు. 300 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆడ నిరుపయోగంగా ఉన్నాయి. రాజకీయం సార్, మేము చెప్పలేదు. అనుకోకుండా గెలిచిండ్రు, అది అనుకోకుండా గెలిచింది. ఇక రారు అనుకున్నప్పుడు వచ్చిండు ఆయన, అంతే. అది కావాలని మాత్రం రాలేదు, కావాలని మాత్రం ఎవరు వాళ్లకు అంత పర్టికల్ గా కావాలి అని మాత్రం ఎవరు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. అది బై మిస్టేక్ లో వచ్చేసిండు. ఏమి లేదు, అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. చాలా సార్లు అప్లికేషన్ చేసినాము, రెస్పాన్స్ లేదు. కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చినాము, రెస్పాన్స్ లేదని ప్రజాభవన్కి వచ్చినాం. మేము ఇక్కడే మాట్లాడాలి అని ఇక్కడికి. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే ప్రజాభవన్లో అయితే ఉన్నాను. ఇక్కడ మాత్రం మా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. సో మనతో పాటు అయితే ఒక ఆమె అయితే ఉన్నారు. ఫస్ట్ అయితే సో చెప్పండి అమ్మా, ఏ సమస్యతో మీరు ఇక్కడికి వచ్చారు? నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. మళ్ళీ మా కొడుకు పింఛన్ వస్తలేదు. అంటే ఫస్ట్ పింఛన్ అప్లై చేశారు? చేసిన, ఎన్నిసార్లు చేసినా వస్తలేదు. ఇది వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు. ఇప్పుడు బాబుకి ఎన్ని సంవత్సరాలు? బాబుకు 12 పడ్డాయి. ఇప్పుడు 12 సంవత్సరాలు ఉన్నాయి. అయితే బాబుకి ఏమైందమ్మా ప్రాబ్లం? బాబుకు పక్షవాతం వచ్చింది. పుట్టినాక ఫిడ్స్ ఉండే, అది 5 ఏళ్ళకు పక్షవాతం వచ్చింది. ఇట్లా మెడనరాలు ఇట్లా ఏమంటారు, ఇట్లా చితికినట్టు అయినాయి అని అన్నారు. మెదడాఫ్ చూపించినాం. ఎంజెంలో 2 నెలలు ఉన్నా, కోమాలకేండు. మళ్ళీ అక్కడ నుండి చెదరం సర్టిఫికేట్ వచ్చింది. వచ్చినాక పింఛన్కి అప్లై చేసిన, వారానికి 500-600 అవుతాయి ఆయనకు, బాబుకు మందులు వేయడానికి. ఇక కొంచెం నాకు ఇబ్బంది ఉన్నది, అయినా కన్నా కొంచెం చదువు లేదు, ఏదన్నా దయ చూపెడతారని అడిగితే వస్తుంది అంటున్నారు కదా మేడం. ఇప్పుడు ఇచ్చిన
వస్తుందని చెప్తుండ్రు. మనం నమ్మి పోతాం కానీ మళ్ళీ నెలకి ఏమైందంటే రాలే. ఇక మేము 50-100 సార్లు చేసినాం. 2019లో వచ్చింది ఇది. అప్పటి నుండి ఇస్తున్నా కలెక్టర్ ఆఫీస్లో. 2019 అయితే మీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇంకెవరైనా కలవడం ఏం చేయలేదా? ఎమ్మెల్యే అక్కడ కార్పొరేటర్కి చెప్పినా, అది కలెక్టర్ ఆఫీస్లో అమ్మకి చెప్పిన, కలెక్టర్ అమ్మకి చూపెట్టిన, వస్తుంది పో అని చెప్పింది. మాట్లాడినా డైరెక్ట్. బాబు సిచ్యువేషన్ ఏంటిదమ్మా పరిస్థితి? మాట్లాడగలుగుతారా? మాట్లాడతాడు, చేతు పనిచేయదు, మైండ్ ఇట్లా చక్కగా ఉండదు, కింద పడతాడు ఉండి. ఓకే. అయితే జనరల్ గా ఇప్పుడు మరి లోపల ప్రజాభవన్లో ఇచ్చారా? ఇచ్చిన, ఇట్లా ప్రాబ్లం చెప్పిన, వస్తుంది వారానికి మెసేజ్ వస్తుంది, మళ్ళీ 1 మంత్ నుండి వస్తుంది అని చెప్తుండ్రు. ఇక నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఇక ఈసారి కూడా వేస్ట్. ఇక ఎందుకంటే ఇయ్యరు కదా మనకు, గవర్నమెంట్ చూస్తారు కానీ అట్లా ఇచ్చాడు. నాకు ఇక విరక్తి వచ్చింది, ఇయ్యరనే అనుకుంటున్నా. ఇక గతంలో అంటే బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇక ఇప్పుడు రావాలి కానీ వీళ్ళైతే ఇస్తారని నమ్మకం కూడా ఇప్పటికి లేదు. కానీ అనుకుంటున్నా, వచ్చారాక నాకు నమ్మకం లేదు. అన్ని తీసుకుంటున్నా, జిరాక్స్లు పోతున్నాయి. నేను అంత దూరం నుండి ఈ అబ్బాయిని వేసుకొని వచ్చిన. 2-3 సార్లు బస్సులో పడ్డాడు, ట్రాఫిక్ ఉన్నారు, ఆయన కింద పడ్డాడు. ఇప్పుడు వచ్చా ఇది ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన, ఇక్కడ అవుతుందని వచ్చిన. కానీ నాకు ఇక్కడ కూడా ఇక నమ్మకం లేదు. ప్రజాపాలనలో అప్పుడు మీరు అప్లై చేసినప్పుడు అయినా కనీసం అప్పుడు బాబు పేరు రాసిన చేసిన, అప్పుడు చేసిన, ఇప్పుడు వచ్చింది. ఇక కానీ ఎవరు పట్టించుకోలేదు. బాబు నీ పేరేం పేరు? నీ పేరు బండి అంటారా? ఓకే. మరి బాగుందా నీకు హెల్త్ ఇప్పుడు? ఓకేనా? ఓకేనా? కింద పడి ఇట్లా ఇంట్లోనే ఉంటాడు. నేను అటు ఇటు వెళ్ళేసరికి కింద పడితే చిన్న బిల్డింగ్ మీదకి వెళ్ళి పడ్డాడు. బిల్డింగ్ పైన అవకాశంతో వచ్చిన, కానీ ఇక నాకు అవకాశం రావాలనుకుంటున్నా. నాకు వచ్చేదాకా డౌటే అది కూడా. మనతో పాటు అయితే తెలంగాణ ఉద్యమకారుడు మాజీ సర్పంచ్ అయితే ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ వారితో అయితే మాట్లాడదాం. సో చెప్పండి, ఎక్కడండి, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేడం నాది హైదరాబాద్లో ఉంటాను, వలస బ్రతుకుతాను. కానీ ఆచార్య జయశంకర్ భూపాలపల్లి టేకుమట్ల మండలం రాగాపూర్ మాజీ సర్పంచ్ని. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు 2001 నుంచి 2006 వరకు సర్పంచ్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ పార్టీ పెట్టిన కాంచి తెలంగాణ భవన్ ముగ్గు పోసిన కాంచి కూడా కళాకారుని 1000 కార్ల ప్రదర్శనతో ఢిల్లీకి పోయినాను, ఎన్నెన్నో చేసినాను. ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ వచ్చినాక మధుసూనాచారి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ అయితే నారదుని వేషంతో తిరుపతి కొండలెక్కిన మన తెలంగాణ గురించి. మధుసూనాచారి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ అయితే బ్రహ్మంగారు వేషంతో బ్రహ్మంగారు మఠంలో కాలజ్ఞానం చెప్పి కేసీఆర్ పేరు మీద మధుసూనాచారి పేరు మీద నా పేరు మీద అర్చన చేసి కాలజ్ఞానం చెప్పి ఒప్పించి మెప్పించి సంకల్పంతో వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాటలు కూడా రాజకీయ విధి భాగవతం, ఎన్నికల భాగవతం, భూభాగవతం, వీర తెలంగాణ ఒగ్గు కథలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. మేడం మేము తెలంగాణ ఉద్యమంలో సర్పంచ్గా ఉండి కూడా ఉద్యమాలకు ఎంతో ముందు ఉరికి ధర్నాలు, రస్తా రోకాలు, ట్రైన్ రోకాలు, బస్సు రోకాలు ఎన్నెన్నో చేసి పోతే ఎంతో ఇబ్బందికరంగా మేము కఠినంగా వ్యవహరించి తెలంగాణ ఉద్యమం వచ్చేదాకా బాగా పోరాడినాం. అయినా మాకు ఒక ఇల్లు లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అయితే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆ ఫ్యామిలీస్కి అయితే మేము కొన్ని చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వాలు మాట ఇచ్చింది కదండి. ఇచ్చింది కానీ ఇక ఇచ్చింది కొందరికి అయినాయి, కొందరు కాలే మేడం. కొందరికి అయినా నేను బాగా ఘనంగా చాలా చేసిన వేషధారణతో పోతే మళ్ళా డైరెక్ట్గా ఇప్పుడు పెద్ద పెద్ద నాయకుల ముందు కూడా నా ప్రదర్శనలు అవి ఇవి చూసినాం. ఇక నేను భూపాలపల్లి నుంచి వచ్చాను. నాకు ఒక ఇల్లు 250 గజాల జాగా ఇస్తానన్నారు పెద్దలు. ఒక కళాకారుల పెన్షన్ మనకు రేవంత్ రెడ్డి సాబ్ మాతోని కాదు, అందులో పెట్టిరు కదా, ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తాం అంటే. నాకు ఇక పోలీస్ స్టేషన్ జైలు పోయినో ఇవేనో రిపోర్ట్లు మా దగ్గర లేవు మేడం. ఇప్పుడు ఎవరో ఒకరు మేము ధర్నాలు చేయగానే మా నాయకులు 2-3 స్టేషన్ పోడు, కేసులు తిరుగుడు, ఇక అంతే అయిపోయాను కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళాకారుల పెన్షన్ లేదు. మోకాళ్ళకు నొప్పులు వచ్చినాయి. 64 ఏళ్ళు ఉన్నా. ఎందుకంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారికి చెప్పి నా కష్టాన్ని కొద్దిగా తీర్చు స్వామి అని బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి సాబ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి
ఎందరెందరో మంత్రులకు నమస్కరించి నా బాధలు చెప్పుకుందామని వచ్చి నేను అది చేసిన. ఇప్పుడు ఇక తెలంగాణ పాటలు కాకన్నా ఇప్పుడు మళ్ళీ నేను బ్రహ్మంగారి బుర్రకథ హరికథ చెప్పేవాడిని. బ్రహ్మంగారి దానిది మళ్ళీ ఒక కాలజ్ఞానం పడతా అది చేస్తా మేడం. ఇంకేమన్నా ఉన్నదా? అంతేనా? నాయన భక్త మహాశైలరా, గురుమంత్రమనే కలవంలో అజ్ఞానమనడి నువ్వుల పోసి సుజ్ఞానమనడి నూనె తీసి కనుగురుడ్లనే ప్రమిదల పోసి జీవభ్రాంతి అని వస్తువేసే నిర్వకారమని ఆజ్ఞించే ముట్టించి చూచిన అండపిండ బ్రహ్మాండమంతా ములుగురు చందులేక వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి తేజముగా అగుపడనని ఆ యొక్క బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్తున్నాడు. ప్రజలకు జరిగినది జరగబోయేది. విన్నారయ్యా మీరు కన్నారయ్యా అయ్యో బ్రహ్మ రాసిన కాలజ్ఞానం భయ్యా. విన్నారయ్యా మీరు కన్నారయ్యా బ్రహ్మ రాసిన కాలజ్ఞానం భయ్యా. మహారాజులందరి రాజ్యాలు పోతవి మాలవాడు రాజమేలునయ్యా. విన్నారయ్యా మీరు కన్నారయ్యా వీర బ్రహ్మం గారి వాక్యాలు. తాటి చెట్టుకు 3 కొమ్మలు బుట్టియు నిమ్మకాయలు గాయు నిజమేనయ్యా. పల్లె గ్రామంబులు పట్నంబులాగును నీచ కులము గొప్పదవుతుందయ్యా. అయ్య పాతల్ల గంగలో నీరినికి పోవును భూతలమ్మును అగ్ని బుట్టునయ్యా. పాతల్ల గంగలో నీరినికి పోవును భూతలమ్మును అగ్ని బుట్టునయ్యా. తాటి చెట్టుకు 3 కొమ్మలు బుట్టియు నిమ్మకాయలు గాయు నిజమేనయ్యా. పల్లె గ్రామంబులు పట్నంబులాగును నీచ కులము గొప్పదవుతుందయ్యా. తాటి చెట్టుకు 3 కొమ్మలు బుట్టియు నిమ్మకాయలు గాయు నిజమేనయ్యా. వీర బ్రహ్మం మాట విజ్ఞానులకు బాట విన్న వారికి ముక్తి లభ్యమయ్య. గోల్కొండ లోపల కొంగ మాట్లాడును భాను వర్షములెన్నె కురుసునయ్య. శ్రీశైలము పైన జ్ఞానంబుతను గేను వేనగోలెర్ర చీముండునయ్య. 7 పుట్ల నల్లులు ఏకమూర్తమునందు ఒక్కొక్క ఇంటిలో రాలునయ్య. పోతులూరి హరి భక్తులు కొందరు జ్యోతి స్వరూపులై వస్తారయ్య. స్వామి ఆపు కడుపులోన దూడయు ఉండి అంతర్హితంబుగా పలుకున్నయ్య. వీర బ్రహ్మం మాట విజ్ఞానులకు బాట విన్న వారికే ముక్తి లభ్యమయ్య. కానీ కన్మిన్నుగానక గర్వంతకారులే వినకున్న ఇక వారు చెడుతారయ్య. తహత్త దింతక జరిగిట జంతరిత. జయ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జయ ప్రజావాణి. ఇక్కడైతే 3 పిల్లలు అయితే వచ్చారు. అండ్ ఆ 3 పిల్లలు కూడా మాకు న్యాయం చేయండి, తల్లి లేని పిల్లలం మేము, మాకు న్యాయం చేయండి, మా భూమిని అయితే కబ్జా చేసిండ్రు నాయకులు అని చెప్పి వాళ్ళైతే ఇక్కడ ప్లకార్డ్స్ పట్టుకొని మరి ప్రజా దర్బార్ ముందు అయితే నుంచున్నారు. ఫస్ట్ అయితే వాళ్ళతో మాట్లాడదాం. సో చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నల్లబెల్లి. పాప నీ పేరేం పేరు? వాసవి. సో చెప్పండి అమ్మా, అసలు ఎవరు లాక్కున్నారు మీ భూములు, ఎవరు కబ్జా చేశారు? టిఆర్ఎస్ నాయకుడు. చూసారా ఎప్పుడైనా ఆయనని ఎవరు లాక్కున్నారో మీ భూమిని చూసారా మీరు? బెదిరించిండా ఎప్పుడైనా మిమ్మల్ని? ఏమన్నాడు? మీ భూమి దగ్గరకు వస్తే మిమ్మల్ని కుప్లింగ్ తీసి కుప్లింగ్ పొక్కలు వేస్తాం అని బెదిరించిండు. తిట్టిండు కూడా. ఇక్కడికి రావద్దు, మీ ల్యాండ్ కాదు అని తిట్టిండు. సో మీ మమ్మీ ఏమైపోయారమ్మా? మదర్ 4 years బ్యాక్ మా మమ్మీ ఎలుకల మంది అనిపోయింది. ఈ భూమి వల్లనే మమ్మీ. అంటే భూమి వల్ల అంటే గొడవలు అయ్యాయా? అంటే భూ కబ్జాదారులకి మీ మమ్మీకి గొడవలు అయ్యి మదర్ తాగి ఎలుకల పేస్ట్ పెట్టుకొని చనిపోయింది. ఈ ల్యాండ్ వల్లనే. డాడీ ఇంటి దగ్గరనే ఉంటాడు. ఇక్కడే ఉన్నారు. ఓకే సరే. అయితే ఇప్పుడు ఆ భూ కబ్జాదారులను మీరు చూసి వాళ్ళు బెదిరిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళలేదా? ఎవరు మీకు వచ్చి ధైర్యం చెప్పలేదా? అమ్మ మీతో మేము ఉంటాము అని చెప్పి ఎవరు చెప్పలేదు. ఓకే, మొత్తం మీరు ముగ్గురా అమ్మ? ముగ్గురు. పాప నీ పేరు? నా పేరు జయశ్రీ. 7th class చదువుతాను. 7th class చదువుతున్నావా? ఓకే. సో భయం అయిందా మరి వాళ్ళు అట్లా బెదిరిస్తుంటే? అయింది. మేము ఇట్లా తిడతాళ్ళు, ఇట్లా ఆర్గ్యూ ఎత్తాలని మాకు మేము కోర్టులోకి వెళ్ళి పెద్ద పెద్ద సార్ల కాడికి తిరిగిన తర్వాతకి కాళ్ళ మీద కూడా పడ్డాం. ఇక కాళ్ళ మీద పడ్డగానే ఎవరు పట్టించుకోలేదు. నెట్ ఎత్తా అంటే ఏం చేయాలని ఒకరోజు మా ల్యాండ్ దగ్గర పోయి అది ఇల్లులు అంటే మీ ల్యాండ్ లోనే ఇల్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు నైట్ కట్టేసిన తర్వాతకి కోర్టుకు వెళ్తే కోర్టులో సార్ వాళ్ళు కలుద్దాం అని అంటారు. వాయిదాలు ఎత్తాలి కానీ ఎప్పుడు ఎవరు పట్టించుకుంటారు. వాయిదాలు అని అంటారు కానీ చాలా రోజుల కాంచెలు తిప్పుతారు. మేము 6th ఒక్క ఇయరే చదివినాం కానీ 7th అస్సలకి చదువుతలే. ఫస్ట్ నుంచి కూడా చదువుతలేం. అసలుకు ఈ భూమి మాకు రావాలి అని మేము కోరుకుంటాం. మళ్ళీ మా పెద్ద డాడీ కూడా మొన్న కిడ్నాప్ చేసి మేము పిటిషన్ ఇవ్వడానికి కానీ 40 SSR కాడికి పోతే 40 SSR తీసుకోలేదు.
అసలు తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకోలేదు. ఏమన్నారు మరి? ఎవరు కాల్ చేసిండ్రు మరి? మీ పెద్దనాన్నని కిడ్నాప్ చేస్తారని మీకు ఎట్లా తెలిసింది? అయితే అది మండే రోజు మార్నింగ్ ఉన్నాడు. మార్నింగ్ ఉండి నైట్ వచ్చిన తర్వాతకి నైట్ మా పెద్ద డాడీ తోటి ఎవరో ఇద్దరు మాట్లాడిన తర్వాతకి ఇంటికి వచ్చిండు, స్నానం చేసిండు. అక్క అవుపిస్తలేడు. నైటే అవుపియకపోతే పొద్దున మా మామయ్య ఊళ్ళు అన్నీ తిరిగిండు, చుట్టాల దగ్గరికి వెళ్ళిండు. అయితే నల్లబెల్లి కాడ అందరి కాడ వెతికిండు, అందరిని అడిగిండు. అడగపోతే ఇక మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పిటిషన్ ఇచ్చినాం. తీసుకోకపోతే మేము హాస్టల్ వెళ్ళిన తర్వాతకి కానిస్టేబుల్ నల్లబెల్లి వేసేసారు. మా పెద్ద డాడీ మా కాడికి వచ్చిండు, మా కాడికి తీసుకొచ్చి హాస్టల్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాతకి ఐల్కొమ్మ నేను చెప్పినట్టు నేను ఒక వీడియో తీసుకుంటానన్నాడు. నిన్ను ఏమని చెప్పమన్నా? పెద్ద డాడీని తీసుకుంటా అని చెప్పిండు. ఒక వీడియో తీసుకుంటా అన్నాడు. అయితే మమ్మల్ని అడిగిండు, మా అక్క నన్ను అడిగిండు కదా, మీకు ఈ భూమికి మీకు ఏం సంబంధం లేని ఒక చిట్టి రాసిస్తాను, మీ పెద్ద డాడీని మీకు అప్పచెప్తానన్నాడు. అయితే మేము ఏం చేయాలో తెలియక, మీరు ఇట్లా చేయకపోతేనైతే మీ మీద కేసు పెడతాం, మీ మామయ్య మీద మీ మీద కేసు పెడతాం, మిమ్మల్ని చదువుకోనియకుండా చేస్తానన్నారు. ఈ భూమి మాకు రావాలి, మా పెద్ద డాడీకి ఏమైనా జరిగితే నల్లబెల్లి వేసేసారు మీదనే. మళ్ళీ మేము అన్న కాడి తీరినాం కాబట్టి ఎవ్వరు న్యాయం చేస్తలేరు అని అది రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చిన రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చిన కాబట్టి సారే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాను. ఓకే బాబు, నీ పేరేం పేరు బాబు? శ్రావణ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th class. 6th class చదువుతున్నావా? సో శ్రావణ్, అసలు స్కూల్కి వెళ్తున్నా లేకపోతే తిరగడానికే అయిపోతుందా బాబు? తిరగడానికే అయిపోతుంది. సో మరి మీ పెద్దనాన్నని అట్లా తీసుకోపోయినరు అంటే ఏమనుకున్నావు నువ్వు? అర్థమైందా అసలు పెద్దనాన్నని ఎవరు తీసుకోపోయినరు అని అంటే? ఏం అర్థం కాలేదు, ఏం తెలియట్లేదు అసలు. ఓకే అమ్మ, మీరమ్మ? మా అన్న ఆయనే. ఎవరు? ఈయన తమ్ముని పిల్లలు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు. ఓకే, నేను మా అత్తను. అయితే ఏంటమ్మా అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటంటే మా అద్దలు సాగ ముందుకు అప్పుడు మా అన్నకు పిచ్చిలేసింది. మా చెల్లెకు ఇంకో చెల్లి ఉన్నది, చిన్న చెల్లె, ఆమెకు పిచ్చిలేసింది. మా మమ్మీ ఉన్నది 5 సంవత్సరాలు అన్నారం కాడు ఇన్ని రోజులు. ఇక అక్కడి చెల్లి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మా మరదలు మందాయి చచ్చిపోయింది. మా అందాయి చచ్చిపోయినాక వీళ్ళ ముగ్గురు పేరు వినా ఉన్న పొలం ఆస్తి ఇల్లు అడుగు అన్నీ పిల్లల పేరు విన్నా చెందాలి, ఎవరికి వద్దు, అవకాశం లేదు. ఆ భూమి మునమ్మకి ఇవ్వాలి, మునమ్మ పైసలు ముసలమ్మకి ఇవ్వాలి అని పెట్టిల్లు మా అమ్మకు. అంటే పెద్ద మనుషులు అందరు కలిసి పిల్లల పేరు భూములు ఉండాలి అని గంగదేవిపల్లి పెద్ద మనిషి సర్పంచ్, నల్లవెల్లి రాజరావు సర్పంచ్, వాళ్ళందరూ పెద్ద మనుషులు అందరు కలిసి మా మరదల పిల్లల పేరు వినా తల్లి లేదు కదా, తల్లి లేని పిల్లలు ఇది ఎవరికన్నా మునమ్మకి మునమ్మ పైసలు. ఇప్పుడు చెల్లి ఉన్నది, ఇంకో చెల్లె పిచ్చిలేసింది, ఈ ముసలమ్మ ఉన్నది, మునమ్మ పైసలు ముసలానికి ఇవ్వాలి. ఎవరు పిల్లలకు రాసినాక ఇప్పుడు అన్న కొంచెం మైండ్ మంచిగా లేదు. ఆ అన్న 3 సంవత్సరాలు ఈ గంగదేవిపల్లెన వీళ్ళ మా రమణుల అత్తగారింటికానే ఉన్నాడు. మా మమ్మీ చచ్చిపోతే సుతా రాలే, ఈ తమ్ముడు రాలే, అన్న రాలే. అదే మెంటల్ పని చేసినోడైతే మా అవ్వ మా ఇంటికానే చచ్చిపోయిందని రాలే, ఇంటికి అడుగుతా తీసుకుపోలే. నా కొడుకు, నేను, మా అక్క తీసుకుపోయి మా అమ్మను మేము దానం చేసుకున్నాం. అప్పుడు సుతా ఇంటికి తీసుకుపోలే, ఎవరికి ఇట్లా రాలే, మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. ఈ పిల్లల పరిస్థితికి ఇట్లున్నది. ఈ అయ్యకాడికి వచ్చినా ఇది ఒకటి న్యాయం చేయాలి పిల్లలకు. సో ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది కదా. పిల్లలు అసలు వీళ్ళకేం తెలుసు అని చెప్పి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని అయితే బెదిరించి మరి వాళ్ళు అయితే మీ పెద్దనాన్నని కిడ్నాప్ చేశాము అని చెప్పి మరి అంత గట్టిగా చెప్తున్నారు అని అంటే ఏంటి, పిల్లలు అయితే ఏం చెయ్యలేరు అని చెప్పి వాళ్ళు అసలు అంత ధైర్యం ఉంటే అసలు అంటే పిల్లలు చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఏం మాట్లాడతారని చెప్పి వాళ్ళు ఏం చెయ్యగలరు ఇక మమ్మల్ని అని అనుకున్నట్టున్నారు. అందుకని చెప్పి వాళ్ళైతే కబ్జా చేసిండ్రు. కానీ పిల్లలు అయితే చాలా స్టాండ్ తీసుకొని వాళ్ళైతే ధైర్యంగా మేము ముందడు చేస్తామని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. సో రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కదా, మీరైనా సరే కానీ ఖచ్చితంగా వాళ్ళు అసలు వాళ్ళ పెద్దన్న కూడా స్టిల్ ఇంకా వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు. చూడండి అసలు విజువల్స్ కూడా వాళ్ళ కస్టడీలో ఉంచుకొని విజువల్స్ పంపించి మీ పెద్దనాన్న ఇప్పుడు మా దగ్గర అయితే ఉన్నాడు, మీ పెద్దనాన్న కావాలి అని అంటే మాత్రం
ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద మొత్తం మీరు పిల్లలు 3 సంతకాలు పెట్టండి అని చెప్పి అయితే పిల్లల్ని బెదిరించడం జరుగుతుంది. సో ఇదే అనమాట అసలు పరిస్థితి ఎలా ఉంది అని అంటే మాత్రం మనం చూడండి పిల్లలు అయితే అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఏడికి పోకుండా మొత్తానికి అయితే వాళ్ళు స్కూళ్ళన్నీ మానేసి ఈ కేస్ కోర్టులలో మొత్తం తిరగాల్సి వస్తుంది. అండ్ వీళ్ళకి అసలు న్యాయం జరగట్లేదు. ఇన్ కేస్ లోకల్ కోర్టులో న్యాయం జరిగినా కూడా వాళ్ళు ఎట్లా ఉందని అంటే మాత్రం మళ్ళీ ఎవరైతే కబ్జా చేసిండ్రో వాళ్ళైతే మళ్ళీ హైకోర్టులో కేసు వేసి మళ్ళీ రివర్స్ అనమాట. మళ్ళీ పిల్లలు అయితే వాళ్ళ జీవితాలు అనేవి ఆగమైపోతున్నాయి. ఇప్పటికైనా స్టిల్ న్యాయం చేయండి. ఎవరైతే ఉన్నారో వీళ్ళ సైడ్ అయితే పిల్లలే కదా అని మీరు లైట్ తీసుకోకుండా కాస్త వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళకంటూ ఒక స్టాండ్ తీసుకుంటే మాత్రం బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ కేసు చిన్న అంటే పిల్లలదైతే ఒక జర్నలిస్ట్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా ఈ పిల్లల్ని ఫస్ట్ నుంచి స్టడీ చేస్తున్నారు. సో వారితో అయితే మాట్లాడదాం. సో చెప్పండి సార్ అసలు లోకల్ కోర్టులో ఎలా జరిగింది వీళ్ళ కేసు? యాక్చువల్లీ ఈ పిల్లలకు సంబంధించిన విషయము కోర్టు సుమోటోగా తీసుకుంది. అందులో భాగంగా ఆధారాలన్నీ నేనే గ్యాదర్ చేశాను. పిల్లలకు పాపం దీని మీద అవగాహన లేక ఎవరెవరు ఎలా కబ్జా చేశారు అనే దాని మీద. దీంట్లో గతం మెయిన్ మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీపీ భర్త ఉడుగుల ప్రవీణ్ ఆయన వేసిన స్కెచ్లో భాగంగా ఆయన సడ్డకుడు గోపగాని కుమారస్వామి ద్వారా బుక్ తెప్పించి చింతకింది శ్రీహరి, వైనాల గోపగాని కుమారస్వామి, వైనాల వీరస్వామి ఫస్ట్ ఈ 4 ముఠా కలిసి చేసిళ్ళు. ఇందులో ప్రతిపక్ష నాయకుడు చిట్యాల తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు. అతను కూడా ఈ మన అపోజిషన్ పార్టీ చేస్తుంది కాబట్టి గత ప్రభుత్వంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి అతను కూడా కొంత భూమి ఎక్కించుకున్నాడు అన్నట్టు. వీళ్ళందరూ గతంలో అందరు పెద్ద మనుషులు పోయి ప్రశ్నిస్తే తప్పొప్పుకొని పిల్లలకి ఇస్తా అని అన్నారు. అది ఇవ్వకపోతే వరంగల్ సిపి రంగనాథ్ సార్ ఉన్నప్పుడు రంగనాథ్ సార్ దృష్టికి తీసుకువెళ్తే రంగనాథ్ సారే స్వచ్ఛందంగా పిల్లల్ని తీసుకొని రమ్మంటే వెళ్ళడం జరిగింది. రంగనాథ్ సార్ గారి దగ్గరికి పోయిన విషయం తెలుసుకున్నతోటే ఈ కబ్జాదారులు అప్రూవల్గా మారిపోయి మీ భూమి మీకు ఇస్తామని స్వచ్ఛందంగా వచ్చి ఒక 4 డాక్యుమెంట్లు కూడా ఇచ్చింది. ఇప్పుడు రంగనాథ్ సార్ బదిలీ కాగానే ఈ కబ్జాదారులంతా మళ్ళీ ఈ పిల్లల భూమిని మళ్ళీ కాజేయడం కోసం మళ్ళీ మొదటికి వచ్చింది ఈ ముఠ. వాళ్ళ వృత్తి మళ్ళీ మానేయలేదు. ఇంకా మళ్ళీ మొదటికి వచ్చి హైకోర్టుకు పోయి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. లోయర్ కోర్టులో కూడా ఒక ఆర్డర్. అన్ని 2 కోర్టులలో కూడా మిస్లీడింగ్ ఫాల్స్ డాక్యుమెంట్. మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చి మాకు ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ ఒక డాక్యుమెంట్ తయారు చేసేది దొంగది. ఇలా వీళ్ళు మొత్తం కబ్జాలు చేసే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే ఈ పిల్లలకు సంబంధించి ఎవరైతే రాసిచ్చారో ఏ వ్యక్తి పేరు మీదనైతే భూమి ఉందో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం నల్లబెల్లెస్ఐ దానికి సంబంధించి పూర్తి సహకారాలు వాళ్ళు లోపాయకార ఒప్పందం చేసుకొని కబ్జాదారులతో ములాఖత్ అయ్యి ఈ దందాలు చేస్తున్నారు అన్నట్టు. వీళ్ళు భూ కబ్జా దందాలు. పిల్లల భూమి పిల్లలకు రాకుండా వీళ్ళకు పెద్ద దిక్కు ఎవరు లేరు కాబట్టి అది ఖచ్చితంగా కబ్జా చేయాలి, విలువైన భూమి అని చెప్పేసి వాళ్ళ ఆశలకు అత్యాశకు పోయి మళ్ళీ ఇదే చేస్తూ ఉన్నారు. ఇదే తంతు కొనసాగుతూ ఉంది వాళ్ళది. ఇప్పటికైనా మళ్ళీ వరంగల్కి ఐజీగానే ప్రమోషన్ అయ్యి రంగనాథ్ సార్ వచ్చారు కాబట్టి మళ్ళీ రంగనాథ్ సారే దృష్టి సారించేసి ఈ పిల్లలకు సంబంధించిన విషయం కూడా సార్ దృష్టిలో ఉంది కాబట్టి ఆ కబ్జాదారులను ఇమ్మీడియట్లీ పీడీ యాక్ట్ కేసు వేసేసి లోపల పెట్టేసేసి తక్షణమే నల్లబెల్లేసే నగేష్ను సస్పెండ్ చేయాలి. అంటే ఎస్ఐ కూడా అసలు కేసు తీసుకోవట్లేదు, మా పెద్దనాన్నని కిడ్నాప్ చేస్తానని చెప్పి పిల్లలు కూడా అంటారు. బట్ దాని మీద వాళ్ళు అసలు ఎలాంటి టెక్నాలజీ స్లిప్ కానీ అసలు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేకపోయారు సార్? చేయలేదు. నల్లబెల్లి ఎస్ఐని ఇదే నేను ప్రశ్నించాను. మీరు పిటిషన్ ఇస్తే తీసుకోవాలి, కోర్టులు కూడా చెప్తూ ఉన్నాయి, చట్టాలు కూడా ఉన్నాయి, మీరు చట్టాలకు మీ విధులకు విరుద్ధంగా వ్యవహరించకూడదు అని కూడా అడిగాను నేను. ఆయన ఎస్ఐ ఏమంటారు అన్నట్టు తాను ఒక్కడే వచ్చాడు ఒక్కడే వెళ్ళిపోయాడు అంటాడు. కానీ కబ్జా చేసిన వ్యక్తిలో ఒక అతను అన్న పైరవీలు చేస్తున్నాడు. అతను తీసుకొచ్చి ఎస్ఐ దగ్గర ఒక వీడియో రికార్డింగ్ చేసి వీళ్ళకు యాంటీ అగైనెస్ట్గా వీళ్ళంటే పిల్లలకు సంబంధించిన భూమి వాళ్ళకు చెందకుండా ఉండడానికి అగైనెస్ట్గా వీడియోలు చిత్రీకరిస్తూ ఆ పిల్లల భూమి పిల్లలకు చెందకుండా ల్యాండ్ గ్రాబర్స్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఎస్ఐ. ఈ పిల్లలు వెళ్ళి మా పెద్దనాన్న మిస్ అయ్యాడు అని పిటిషన్ ఇస్తే అది రిఫ్యూజ్ చేసేయండు. పిటిషన్ ఇస్తే తీసుకోవాలి, సన్నిహిత రసీదు ఇవ్వాలి అనేది చట్టం. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి పెట్టిళ్ళు. ఎక్కడ జరుగుతుందండి పిటిషన్? సిపి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఈ పిటిషన్ మీ లోకల్ ఎస్ఐ పిటిషన్ రిఫ్యూజ్ చేశారు, యాక్సెప్ట్ చేయట్లేడు ఆయన అని చెప్పేసి అదే రోజు తీసుకొని పోయినాం. అసలు వీళ్ళు పోలీస్ స్టేషన్కి రాలేదని అబద్ధం ఆడతాడు ఎస్ఐ. ఎంత దారుణం అండి! ఏ సమాజంలో ఉన్నాం, ఏ వ్యవస్థలో ఉన్నాము? నీ సీసీటీవీ ఫుటేజ్ది నువ్వు దొంగవు కాదు కదా, నువ్వు ల్యాండ్ గ్రాబర్ సపోర్ట్ చేస్తలేవు కదా, నువ్వు నిజాయితీ పడు కదా, నువ్వు వాళ్ళు వేసిన ఎంగిలి మెతులు కాచిపడలేవు కదా. ఈ పిల్లల కోసం చూడు, ఆ పిల్లలు ఎంత రోదన చేస్తున్నారో చూడు. వాళ్ళకు తల్లి లేదు. ఇలాంటి వ్యక్తుల భూమి కబ్జా చేయడానికి కొంచెమన్నా ఉండాలి కదా. మీరంతా రాజకీయంగా ఉన్నారు, తప్పొప్పుకున్నారు. వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వడానికి మీకు ఎందుకు ధైర్యం రావట్లేదు? మళ్ళీ ఇస్తా అని ఒప్పుకున్న మీరే ముందుకు ఎందుకు రావట్లేరు? మళ్ళీ ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? దుర్బుద్ధి ఎందుకు వచ్చింది మళ్ళీ కబ్జా చేయాలి అని? ఇది చింతకింది కుమారస్వామి అనే వ్యక్తి మళ్ళా ఒక ముఠా ఆయన మొత్తం ఇవే దందాలు చేశాడంట.
ఈ కబ్జాదారులతోటి టైఅప్ అయ్యి ఆ పిల్లల భూమి పిల్లలకు రాకుండా ఉండడం కోసం అన్ని ఫేక్ ఆధారాలు సృష్టిస్తూ చేస్తూ ఉన్నాడు ఆయన. బెదిరిస్తూ ఉన్నాడు. ఆ పిల్లలను కూడా బెదిరించేసి మీరు ఈ భూమికి సంబంధం లేదని ఎస్ఐ రాసియమని అడిగిండట. ఆయన విధులు నిర్వర్తిస్తాడా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడా? మరి ఆ యూనిఫామ్ తీసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం నువ్వు కూడా దందా చేసుకో, వాళ్ళతో పాటు జైలు వేసేటప్పుడు నిన్ను కూడా వేస్తారు. అంతే కదా, నువ్వు పోలీస్ డ్యూటీ చేసడం ఎందుకు? ఆ యూనిఫామ్ తీసేసి ఆ కబ్జాలే చేసుకో నువ్వు కూడా. అదే రంగనాథ్ సార్ లాంటి ఆఫీసర్, మంచి ఆనెస్ట్ ఆఫీసర్ వచ్చినప్పుడు నీకు కూడా లోపలేస్తారు. ఇక అప్పుడు తెలుస్తుంది నీకు కబ్జా చేసుడు అంటే ఏందనేది కథ. ఇది నా దృష్టికి వచ్చి సంవత్సరం అవుతుందండి. పిల్లలు మాత్రము 4 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారంట. సో నా దృష్టికి సంవత్సరం వచ్చినప్పటి నుండి ఒక కొలిక్ వచ్చింది, అప్రూవల్గా మారిళ్ళు, రిటర్న్ కూడా కొంతమంది ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఆ ఇచ్చిన వ్యక్తులు మళ్ళీ ముసలైన కిడ్నాప్ చేసేసి ఇదంతా దందా కొనసాగిస్తారు మళ్ళీ. ఇదన్నమాట ఇక్కడ పరిస్థితి. మనం చూసుకుంటే కనుక అర్థమైంది కదా, ఇక్కడైతే ఈ పిల్లలైతే ఏం చెయ్యలేరు అనే ఒక థాట్ తోటి అయితే వాళ్ళు వచ్చిండ్రు. ఫస్ట్ వాళ్ళు అప్రూవల్గా ఎక్కడైతే లోకల్ జడ్జి ఉన్నారో ఆ జడ్జి ముందరైతే మేము అప్రూవల్గా మారిపోయామని చెప్పేసి మారిపోయి మళ్ళీ వాళ్ళకి అసలు ఏం జరిగిందో తెలియదు. ఏం పోతుంది, పిల్లలే కదా, ఎవరు వస్తారు, మళ్ళీ ఎవరు అడుగుతారు మనల్ని అని అనుకున్నట్టున్నారు. సో జడ్జి ముందర ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మళ్ళీ తర్వాత హైకోర్టుకు వెళ్ళి వాళ్ళ మీదనే మళ్ళీ ఎలా అని అంటే రివర్స్ కేసు వేసి మళ్ళీ పిల్లల్ని కూడా బెదిరిస్తున్నారు. చూడండి అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం అని అనుకోవచ్చు. అసలు హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేవి లేకుండా పోయినాయి. ఎవరికైనా సరే కనీసం మినిమం ఎథిక్స్ కానీ ఏది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టయితే వాళ్ళు బిహేవ్ చేయడం జరుగుతుంది. అండ్ పిల్లల వాళ్ళ మీద అసలు ఎలాంటి కేసు వేయాలని అనుకుంటున్నారో ఏమో. అసలు ఆ భూ కబ్జాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలియాలి అసలు ఏమని వేస్తారు, ఎలా అనేస్తారు ఆ పిల్లల మీద కేసు. వీళ్ళ కబ్జా చేసిందని వేస్తారా ఆయన రిటర్న్గా, అసలు ఏది అర్థం కావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఫస్ట్ ఏంటిదని అంటే ఫస్ట్ వాళ్ళ పెద్దనాన్న కూడా ఇప్పుడు పిల్లల్ని అయితే చూసుకునేది కేర్ టేకర్ వాళ్ళ పెద్దనాన్న. అండ్ అలాంటి వాళ్ళ పెద్దనాన్నని కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సో పిల్లలు అయితే ఇక్కడ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అంటే మాకేం అర్థం కావట్లేదు, మాకు హెల్ప్ చేయండి అని అయితే ఈరోజు ప్రజా దర్బార్కి అయితే వచ్చారు. సో ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఎంత వీలైతే అంత తొందరగా వీళ్ళ మీద అంటే వీళ్ళవైతే రెస్పాండ్ అయితే బాగుంటుంది వీళ్ళ ఇష్యూల మీద అని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది.